గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే స్వామీజీ వెంకటరామరెడ్డి గారిని గురించి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే నేను స్వామీజీ గారికి ఫోన్ చేయటం, అయ్యా మిమ్మల్ని కలవాలని చెప్పి అనుకుంటున్నాను, ఒకసారి మరి కొంత టైం కేటాయిస్తారని చెప్పానంటే వేరే బుక్ ఒకటి రిలీజ్ చేయాల్సినటువంటి పనుల్లో ఉన్నాను, అది అయిపోయిన వెంటనే మీకు ఫోన్ చేస్తానని చెప్పి అన్నారు. ఫస్ట్ మా ఇద్దరు కనెక్టివిటీ అది. తర్వాత ఆ బుక్ రిలీజ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత సోమవారం నాకు ఫోన్ చేసి పలానా టైంలో మీరు రావాలని చెప్పి అడిగారు కదా, ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నారు మీరు రావద్దని చెప్పి అన్నప్పుడు విజయవాడలో వారి ఇంటికి నేను వెళ్ళి హాయిగా ఒక కప్ కాఫీ ఇచ్చారు, తాగి ప్రశాంతంగా కూర్చున్న తర్వాత స్వామీజీ హిస్టరీ అంతా కూడా నాకు చెప్పడం జరిగింది. వీటిలో చెప్పిన తర్వాత కొన్ని మనం వింటుంటే ఏమంటే అనిపిస్తాయంటే అవ్వటానికి నిజమే, కానీ మనం నమ్మాలా వద్దని అంత సస్పెన్స్ క్వశ్చన్ మార్కులు పడతాం. అటువంటి వాటన్నిటిని మనం నమ్మలేని నిజాలు అని చెప్పి అంటాం. బట్ ఆ నమ్మలేని నిజాలు నేరుగా పరిచయం చేసే కంటే స్వామీజీ గారి ద్వారా చెప్పేస్తే బాగుంటుంది కాబట్టి అవన్నీ స్వామీజీ గారి ద్వారానే వెలుగుతున్నాం. ఈ కలియుగంలో మరి ఒక అన్నమయ్య పుట్టాడు అని అంటే ఆశ్చర్యపడక్కర్లేదు. అటువంటి అన్నమయ్యే ఈరోజు రామిరెడ్డి గారిగా వచ్చారు కాబట్టి ఆయన అనుభవాలు ఆయన ద్వారా మనం తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ సార్.